హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. మళ్ళీ కమెంట్స్ తగ్గిపోయాయి, లైక్స్ తగ్గిపోయాయి, వ్యూస్ తగ్గిపోయాయి. సరే చూస్తా, ఇది నా వల్ల కావట్లేదండి. ఒక ఎంకరేజ్మెంట్ అనేది లేకపోతే చెప్పడం కష్టం. మీకు చాలాసార్లు చెప్పాను. సరే ప్రీవియస్ స్టోరీకి బాగా రెస్పాండ్ అయ్యారు, ఇక మీద ఈ రెస్పాన్స్ ఇలానే ఉంటుందేమో అన్న ఒక అతనేమంటారు ఒక బలంతో స్టార్ట్ చేశాను బాడీ గార్డ్ని తెలుగులో. యాక్చువల్గా అయితే మీకు ఆల్రెడీ చెప్పున్నాను దట్ నేను ఎంత కష్టపడతానో మీకు ఒక ఎపిసోడ్ ఇవ్వడానికి అని. బికాస్ ఇంట్లో అత్తయ్యని మామయ్యని ముసలి వాళ్ళని ఉంచుకొని మా వారికి ఇంట్లో పనులని చేసుకొని ఆయన్ని డ్యూటీకి పంపించాక ఒకసారి తమిళ్ ఒకసారి తెలుగు చెప్పి వాటిని ఎడిట్ చేసి వాటిని అప్లోడ్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఓకేనా. అండ్ ఇంకో ఛానల్ ఉంది, దానికోసం నేను స్టడీ మెటీరియల్ తయారు చేసుకోవాలి, దాన్ని ప్రిపేర్ అవ్వాలి, దానికి చెప్పాలి, దానికి షార్ట్ కొంచెం పెద్ద వీడియోను ఇంత కష్టంలో కూడా మన తెలుగు వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. మన మాతృభాష మనకి సపోర్ట్ ఈరోజు కాకపోయినా రేపటికైనా ఇస్తారులే అని ఒక చిన్న ఆశతో నేను ప్రతి స్టోరీని చెప్పుకుంటూ వస్తున్నా, కానీ నాకు ఆ ప్రోత్సాహం అయితే అస్సలు దొరకట్లేదు. సో చూస్తా, దిస్ వుడ్ బీ మై లాస్ట్. సారీ టు సే, చాలా కష్టంగానే ఉంది నాకు కూడా, కానీ ఎలానో స్టార్ట్ చేసేసాను కాబట్టి ఇంకా నా వల్ల కాదండి. ఇంతకంటే ఎందుకంటే నేను ఏదో ఒక్క లాంగ్వేజ్ మీద ఫోకస్ చేసుకొని దాని మీదనే ఇంకా డెప్త్గా ఇంకా బెటర్గా నేను స్టోరీ థింక్ చేసి పెట్టొచ్చేమో. బికాస్ నేను ఇప్పుడు తమిళ్లో తెలుగులో రెండిట్లో చేయాలి అంటే గబగబా ఏదో చెప్పాలనుకున్న చెప్పేద్దాంలే అన్నట్టుగా ఏదో చెప్పేస్తున్నా. అలా కాకుండా నేను ఏదో ఒక్క భాషని ఎంచుకుంటే దాంట్లో కొంచెం ఎక్కువగా వివరిస్తూ, ఇప్పుడు వాళ్ళు వేసుకున్న బట్టల్ని, వాళ్ళ కంటి చూపు, ఇవన్నీ జనరల్గా ప్రతి స్టోరీ టెల్లర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లా, ఒక సిచ్యువేషన్ తీసుకుంటున్నా, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో అలా కాకుండా నేను కొంచెం డీప్గా ఆ స్టోరీ మీద కొంచెం డీప్గా వర్క్ చేయగలుగుతానేమో అనిపిస్తుంది. చూడండి, ఇఫ్ ఐ డోంట్ గెట్ గుడ్ రెస్పాన్స్ దెన్ ఐఎమ్ సారీ టు సే దిస్ వుడ్ బీ మై లాస్ట్ స్టోరీ ఇన్ తెలుగు. ఓకే, ఎంత నా మాతృభాష అయినా సరే. ఓకే సరే, ఇక ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం జరిగిందో చూద్దాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే మాలాకి వాళ్ళ ఓనరు ఫోన్ చేస్తాడు. సో అక్కడికి వెళ్తే ఆయన చెప్పవలసింది చెప్తాడు, రెంట్ త్వరగా ఇవ్వమని. సరే అని చెప్పేసి వస్తున్న దారిలో కొడుకు తన మీద అటాక్ చేస్తే తనని రక్ష హెల్ప్ చేస్తుంది, కాపాడుతుంది. తర్వాత తానుగా తీసుకొచ్చి శృతి వాళ్ళ ఇంటి ముందు వదిలేసి తను వెళ్ళిపోతుంది. అండ్ మాలా ఇంటికి వచ్చాక తను చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని తను పడుకుంటుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో మన రక్ష తన ఇంటికి వెళ్తుంది. తను ఒక ఇంట్లో పైన ఉన్న పెంట్ హౌస్లో రెంట్కుంటూ ఉంటుందన్నమాట. ఆ ఇల్లు ఎవరిదో కాదు, తన చిన్ననాటి స్నేహితురాలు మేరీది. తను యాక్చువల్గా వాళ్ళది వేరే ఊరు అనమాట. చిన్నప్పుడు కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి స్కూల్కి వెళ్ళారు, కలిసి కాలేజ్కి వెళ్ళారు, కలిసే అన్నీ చేశారు ఈ రోజు దాకా కూడా. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, మంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. రక్ష గురించి మేరీకి తెలియని విషయం లేదు, మేరీ గురించి రక్షకి తెలియని విషయం అంటూ ఉండదు. వాళ్ళిద్దరిది అంత క్లోజ్ బాండింగ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఎంతగా కలిసిపోతారు అంటే రక్ష మేరీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు పూర్వం వెళ్తే నా పెద్ద కూతురు వచ్చింది అని ఆ ఇంట్లో సంబరాలు చేసుకునే అంత క్లోజ్. అండ్ మేరీ వీళ్ళ ఇంటికి రక్ష వాళ్ళ ఇంటికి వస్తే నా చిన్న కూతురు వచ్చింది అని స్పెషల్స్ వండుకొని తినే అంత క్లోజ్ అనమాట. అంటే అలా
వీళ్ళిద్దరి వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా క్లోజ్ అయిపోతారు. అంత డీప్ ఫ్రెండ్షిప్ మేరీ అండ్ రక్షాది. సో ఇలా ఉండగా అందుకని రక్ష వాళ్ళ ఇంట్లోనే పెంట్ హౌస్ రెంట్ తీసుకొని కొన్ని అనివార్య కార్యాల వల్ల ఐ డోంట్ నో అది ఎలా కరెక్ట్గా పలికానో లేదో నాకు తెలీదు. సో డ్యూ టు సమ్ కండిషన్స్ మేరీ వాళ్ళు సిటీకి షిఫ్ట్ అవుతారు. సో పని కోసం వచ్చి మన రక్ష కూడా సిటీకి షిఫ్ట్ అయిపోతుంది. సో కానీ తనకి ఆల్రెడీ చెప్పున్నాను దట్ రక్షకి 1 year అబ్బాయి సంవత్సరం పిల్లగాడు ఉన్నాడు తనకి అని, బాబు కొడుకున్నాడు. సో తనని చూసుకోవడానికి ఎవరినో నమ్మి ఎవరి దగ్గరనో ఉంచే అంత ధైర్యము రక్షకి లేదు బాబు విషయంలో. సో కాబట్టి మేరీ అంటే తనకి చాలా నమ్మకం. చిన్ననాటి నుంచి తన మెంటాలిటీ ఏంటి, తిన మెంటాలిటీ తనకి తెలుసు. కాబట్టి తిను వర్క్కి వెళ్ళినప్పుడు మేరీకి అప్పచెప్పి కొడుకుని తను ప్రశాంతంగా తన డ్యూటీని చేసుకుంటూ ఉంటుందన్నమాట ఎప్పుడన్నా. అండ్ మేరీకి ఎప్పుడన్నా బయట పని కలిగినప్పుడు మేరీ వాళ్ళ అమ్మ కూడా నా మనవడే కదమ్మా అన్నట్టుగా చూసుకుంటూ అంత ప్రేమ ఉంటుందన్నమాట వాళ్ళలో. సో అలా ఆ కొడుకుకి మంచి సెక్యూరిటీ ఉంటుందని చెప్పి ఆ పైన ఉన్న పెంట్ హౌస్లోనే రెంట్కుంటుంది. కానీ మేరీకి రక్ష దగ్గర నుంచి రెంట్ తీసుకోవడం ఇష్టం లేదు. మా ఇంట్లో నిన్ను ఎలానో పెద్ద కూతురు అనుకుంటున్నారు కదే, నువ్వెందుకే పెంట్ హౌస్లో ఉండి రెంట్ వేస్ట్ చేసుకుంటున్నావు, అది నీ కొడుక్కి ఎందుకో దానికి పనికొస్తాయి కదా, వేస్ట్ చేసుకుంటున్నావు, మాతో పాటే ఉండు, మేము మాత్రం ఎవరని చెప్పు, మేము ముగ్గురమే కదా, నీ ఎలానో అమ్మ నిన్ను పెద్ద కూతురని అంటుంది కదా, ఉండొచ్చు కదా అని అంటదనమాట. రోజు చెప్పే మాట ఇది మేరీ రక్షకి. అండ్ రక్ష రిటర్న్లో లేదు, ఫ్రెండ్షిప్పే. రేపు మన ఇద్దరి మధ్యలో ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఈ డబ్బుల విషయంలో మనం విడిపోకూడదు, అందుకు నన్ను ప్లీజ్ రెంట్ ఇవ్వనివ్వు, కాకపోతే అందరిచ్చేంత ఇవ్వకపోయినా ఎంతో కొంత ఇస్తాను అని చెప్పి అంటదనమాట. రోజు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే చర్చ ఇది. ఇంకా రక్ష ఒక ప్రైవేట్ బాడీగార్డ్ సప్లై చేసే ఒక ప్రైవేట్ కంపెనీకి పనిచేస్తుంది. పనిన్న రోజు పనికి వెళ్తుంది బాడీగార్డ్గా, పని లేని రోజు కొడుకుతో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంది, కొడుకు ఎదుగుదల చూస్తూ. సో ఇలా కాలం గడిచిపోతూ ఉంటుందన్నమాట రక్షకి. అండ్ ఇలా కొంతకాలం తర్వాత ఒక నెల తర్వాత శృతి కాలు చాలా చోట్ల ఒకే కాలు చాలా నెంబర్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అయ్యి ఉన్నాయి కదా. సో వాళ్ళ నాన్నగారు ఒక నెల తర్వాత ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయని చెప్పింది కాబట్టి శృతి హాస్పిటల్కి తీసుకెళ్తాడనమాట. మాల వెళ్ళదు శృతి వాళ్ళతోటి. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసి చెప్పాను ఆల్రెడీ, వాళ్ళ కొడుకుకి మూలంగా అందరికీ మాల మెడికల్ క్యాంప్కి వెళ్ళారని తెలుసు. కాబట్టి ఈరోజు తను శృతితో హాస్పిటల్కి వెళ్ళడం కుదరదు. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఆ విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ నాన్నగారు నేనే తీసుకెళ్తానులేండి అని చెప్పి తీసుకొని వెళ్తాడనమాట. వెళ్ళి అన్ని చెకప్లు, ఎక్స్రేలు, అన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు డాక్టర్ని అడుగుతారు. శృతి వాళ్ళ నాన్న, లేదండి ఈ నెల ఎండింగ్లో నుంచి పాపకి ఈవెంట్స్ ఉన్నాయి, తను వద్దంటున్నా వినట్లేదు, తను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అడుగుతాడనమాట. అప్పుడు డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చూసి హ్యాపీగా వెళ్ళొచ్చండి, కాకపోతే కాలికి స్ట్రెయిన్ అవ్వకుండా ప్రశాంతంగా తన కుర్చీలో కూర్చొని హ్యాపీగా ఎన్ని ఈవెంట్స్ అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్తాడనమాట. చెప్పగానే శృతి మొహం వెలిగిపోతుంది. అబ్బా థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్, నిజంగా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, 1-2 అయితే పోస్ట్పోన్ చేయొచ్చు, బట్ వరుసగా దగ్గర 10 దాకా ఉన్నాయి, అన్నిటినీ పోస్ట్పోన్ చేయడం అంటే చాలా కష్టం, బట్ మీరు ఈ మాట చెప్పి నిజంగా చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ అని చెప్పేసి ఇంకా హ్యాపీగా కొన్ని మెడిసిన్స్ రాసిస్తే ఆ మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వచ్చేస్తారనమాట. మాల శృతి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మాలని చూసి శృతి, డాక్టర్ ఏమన్నారమ్మా అని అడుగుతుందనమాట. అనగానే, అమ్మా నేను అన్ని ఈవెంట్స్కి వెళ్ళొచ్చంట, కాకపోతే నించోవద్దు, కూర్చొని చేసుకోండి, స్ట్రెయిన్ ఇవ్వద్దు కాలికి అన్నారు, అంతే అమ్మా అనగానే, ఓ నిజమా, చాలా సంతోషం అమ్మా అని చెప్పి
ఆవిడ మాల కూడా శృతి కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇంకా తర్వాత సరే అని చెప్పి ఇంకా మధ్యాహ్నం అవుతుంది, లంచ్ చేపించి మెడిసిన్స్ ఇచ్చేసి తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అవ్వమ్మా అని చెప్పి తన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టిన తర్వాత మాల అక్కడే కూర్చొని ఒక చిన్న బుక్ చదువుకుంటూ అక్కడే ఉంటుందన్నమాట. కొద్దిసేపటికి శృతి లేచాక అమ్మ మీరు పడుకోలేదా అని అడుగుతుంది. లేదమ్మా పడుకోలేదు చెప్పు అని అంటే, లేదు పక్కనున్న రూమ్కి తీసుకెళ్ళరా నన్ను అని అంటదన్నమాట. ఓకే ఫైన్ అని చెప్పి తన్ని మళ్ళీ వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని మెల్లగా నెట్టుకుంటూ పక్కనున్న రూమ్లోకి తీసుకెళ్తుంది శృతిని. ఫస్ట్ టైం మాల ఆ రూమ్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఆ రూమ్లో మొత్తం శృతికి సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, అదొక స్టూడియో అనమాట, మ్యూజికల్ స్టూడియో. తన రికార్డింగ్స్కి కానీ తను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ తను పాటలు కూడా రాసుకుంటుంది కాబట్టి పేపర్స్, బుక్స్, స్టేషనరీ అన్నీ ఉంటాయన్నమాట. అంత చిందరవందరగా పడేసి ఉంటాయి. గిటారు, వైలన్, సితార్ అన్నీ, డ్రమ్స్, అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా ఎక్కడ పడతా ఎక్కడయో ఉంటాయన్నమాట. లోపలికి రాగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంత పెద్ద స్టూడియోని చూసి మాల చూసి, భలే ఉందమ్మా, ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఉందిగా ఇక్కడ అని అంటదనమాట. మరి నేను ఒక ఆల్బమ్ తయారు చేయాలంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉండాలి కదమ్మా అని అంటుందన్నమాట శృతి. చూడండి, మన తెలుగు భాషలో నేను చెప్పగలిగేది ఇంత వివరంగా నేను తమిళ్లో చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయాను అంటే టైం స్కేర్సిటీ అంతే. ఎనీవేస్, సో అనగానే మరెందుకు ఇలా చిందరవందరగా పడేసావు అని చెప్పి మాల అనగానే, అమ్మ నాకు ఎక్కడ ఆలోచన వస్తుందో నాకు తెలీదు, అక్కడే రాస్తాను, అక్కడే పడేస్తాను, అక్కడే కంపోజ్ చేస్తాను, అందుకే ఈ రూమ్ ఇలానే ఉంటుంది, ఎప్పుడు ఎవరూ సదిరింది లేదు, నేను సదిరింది లేదు అని అంటదనమాట. అనగానే మాల, సరస్వతి మాతని ఇలా అవమానిస్తే ఎలా అమ్మా అని చెప్పి ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి గబ్బ ఫాస్ట్ మోషన్ పెట్టినట్టుగా ఎవరో ఫాస్ట్గా అంత దుమ్ము దులిపేసి మంచిగా ఎక్కడ ఉండాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ పెట్టేసి స్టేషనరీ అంతా కూడా నీట్గా అరేంజ్ చేసేసి రూమ్ని మెరిపించేస్తుంది మాల. అది చూసిన శృతి, అబ్బా ఎంత బాగుందమ్మా, ఇలా నా రూమ్ ఎప్పుడూ లేదు అంటే, ఏ పని వాళ్ళని ఎప్పుడు ఈ రూమ్లోకి రానివ్వవా అంటే, లేదమ్మా నేను ఏ పని వాళ్ళను ఈ రూమ్లోకి మాత్రం రానివ్వను, ఎందుకంటే బై మిస్టేక్ అటు ఇటు అయినా ఇన్స్ట్రుమెంట్స్ పాడవుతాయి, లేదా నేను రాసుకున్న స్టేషనరీ అటు ఇటు అయినా పాట దొరకదు, మళ్ళీ అదే ఆలోచన పెట్టి రాయాలంటే అవే వర్డింగ్స్ వస్తాయో రావో కదా, అందుకు అని అంటదనమాట. ఓ అవునా సరే అని చెప్పేసి తను ఒక మూలకి కూర్చుంటుంది శృతి. తను మెల్లగా ఇంకా ఆ రోజు నుంచి పాట రాయటం, పాటలు కంపోజ్ చేసుకోవటం ఇవన్నీ స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇంకా ఇలా ఒక 10-15 రోజుల తర్వాత ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇటువైపు ఇలాంటి ప్రిపరేషన్స్ జరుగుతుంటాయి. ఇక అటువైపు రక్ష, చెప్పాను కదా, ఒక ప్రైవేట్ బాడీగార్డ్ కంపెనీకి వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక విఐపి వస్తాడనమాట బాడీగార్డ్ ప్రైవేట్ కంపెనీకి. వచ్చి, మేడం నాకు పలానా రోజున ఒక ఈవెంట్ ఉంది, నాకు కొంచెం చిన్న థ్రెట్ ఉంది, కాబట్టి నాకు బాడీగార్డ్ కావాలి, పర్సనల్ బాడీగార్డ్ అని అడుగుతాడనమాట. అడగగానే వాళ్ళు ఫస్ట్ లిస్ట్ చూసుకోకుండా మేలా ఫీమేలా అని అడుగుతారనమాట. అనగానే ఆడవాళ్ళు ఏం చేస్తారండి, మగవాళ్ళని ఏం కాపాడుతారు, మగవాళ్ళే కావాలి అని అంటాడు నిర్మోహమాటంగా ఆ విఐపి. అనగానే అక్కడ ఆడవాళ్ళందరికీ కోపం వస్తుంది అనమాట ఫస్ట్. తర్వాత లిస్ట్ చూసిన తర్వాత, వెరీ సారీ సార్, ఈ రోజుకి మగవాళ్ళు ఎవరు ఫ్రీగా లేరు, మీరు ఇచ్చిన డేట్కి అయితే ఫ్రీగా లేరు సార్ అని అంటే, అవునా మరి ఆ రోజుకి ఎవరు ఫ్రీగా ఉన్నారు అని అంటే, ఇదిగో ఈ మేడం ఒక్కతే ఫ్రీగా ఉన్నారు అని అంటారనమాట. అనగానే ఆ ఫిట్నెస్, ఆ హైట్, తన పేరేంటి రక్షని చూసిన ఆ విఐపి ఓకే అని అనుకుంటాడు. అంత స్ట్రాంగ్గా, అంత కాన్ఫిడెంట్గా ఉంటుంది రక్ష ఎప్పుడూ కూడా. అనగానే అమ్మాయి బట్ ఓకే బాగానే అనిపిస్తుంది అని అంటే, అవును సార్ షీఈస్ వెరీ పవర్ఫుల్, అబ్బాయిల కంటే కూడా తను చాలా పర్ఫెక్ట్, తన వర్క్లో తను కంప్లీట్ డెడికేటెడ్గా ఉంటుంది అనగానే, సరే అయితే ఓకే నాకు ఈ అమ్మాయినే ఇవ్వండి, పలానా రోజున నువ్వు అక్కడికి
మా ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పి వాళ్ళ ఇంటి లొకేషన్ టైమింగు అన్నీ పెట్టేస్తాడనమాట ఆ విఐపి రక్షకి. సరే సార్ నేను వచ్చేస్తాను అని చెప్తుంది. ఇంకా ఆ రోజు రాణి వచ్చింది. ఇంకా ఆ విఐపి ఇచ్చిన టైంకి రక్ష కన్ఫ్యూజన్ స్టార్ట్ అబ్బా పేర్లకి. సో రక్ష ఆ విఐపి ఇంటికి పొద్దున్నే ఆయన ఇచ్చిన టైం లోపే వెళ్ళిపోతుంది. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కార్ దగ్గర. తన బుల్లెట్ని పక్కన పార్క్ చేసేసి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు ఆ విఐపి వస్తాడు. సాయంత్రం వచ్చి ఇంకా కార్లో కూర్చోగానే తను డోర్ ఓపెన్ చేసి ఆయన కూర్చున్నాక ఫ్రంట్ సీట్లో తను కూడా కూర్చొని ఇంకా ఆ ఈవెంట్కి వెళ్ళిపోతారనమాట. ఆ ఈవెంట్ ఎవరిదో కాదు, శృతి ఈవెంటే. సో ఇంకా బాడీగార్డ్ వెనకాల పక్కన నించొని ఇంకా బాడీగార్డ్గా తన పని ఏంటి, విఐపికి థ్రెట్ ఉంది అని తెలుస్తుంది కాబట్టి 4 వైపులా ఎవరు థ్రెట్ లేకుండా ఉండడానికి అన్ని దిక్కులు చూస్తూ ఉండాలి. సో తన పని తను చేస్తూ ఉంటుంది రక్ష. అన్ని వైపులా చూస్తూ ఉంటుంది అనమాట, ఎవరు ఎటు నుంచి అటాక్ చేయకూడదు అని. సడన్గా శృతి గొంతు వినపడుతుంది రక్షకి. ఒక్కసారిగా తన హృదయం స్పందిస్తుంది అనమాట. ఏంటి నాకు ఇలా అయింది అనుకుంటుంది ఒక్క క్షణం. బట్ తన డ్యూటీలో ఉన్న సంగతి గుర్తొచ్చి మళ్ళీ తన డ్యూటీ చేసుకుంటూ ఉండిపోతుంది అనమాట. పాటలు వింటూ ఉంటుంది. మధ్య మధ్యలో తన హృదయం ఆ పాటలకి స్పందిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ తన వర్క్ డెడికేషన్ మాత్రం ఎక్కడ తప్పకుండా చుట్టూ చూస్తూ ఉండిపోతుంది అనమాట. అలా చూస్తూ ఉండగా ఒక్కసారి తన కంటి చూపు శృతి మీద పడుతుంది. రక్ష కంటి చూపు పడంగానే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట కొద్దిసేపు. ఆ తర్వాత మళ్ళీ తన డ్యూటీ తనకి గుర్తొచ్చి షిట్ అనుకొని మళ్ళీ తన డ్యూటీని తను చేయడం మొదలు పెడుతుంది. అలా ఒక 2 గంటల తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇస్తారనమాట శృతికి. అప్పుడు శృతి తన రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ విఐపి ఆ రూమ్లోకి వెళ్తాడనమాట. సో తన్ని ఫాలో అవుతూ రక్ష కూడా తన వెనకాలే వెళ్ళి ఆ రూమ్ బయటే నించుంటుంది రక్ష. లోపలికి వెళ్ళిన విఐపి శృతితోటి, నువ్వు చాలా బాగా పాడుతున్నావమ్మా, నీ గొంతు చాలా బాగుంది, ఈ పాటలు ఎక్కడ సినిమాలో వెళ్ళలేదేమ్మా అంటే, ఇవి నేను సొంతంగా రాసుకున్న పాటలు సార్ అని చెప్తుంది శృతి. అనగానే అవునా, చాలా బాగున్నాయమ్మా, భలే రాసుకున్నావు, నాకు హెల్ప్ చేయగలవా అమ్మా అని అడుగుతాడనమాట విఐపి. లేదు చెప్పండి సార్ ఏం కావాలి అని అడుగుతుంది శృతి. లేదమ్మా, నాకు ఎన్జిఓ ఉంది, చిన్నపిల్లలు ఉంటారు, దాంట్లో పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను ఈ మధ్య. మీరు పిల్లల కోసం పిల్లల కోసం ఒక ఈవెంట్ చేయగలరా అని అడుగుతాడు విఐపి. అనగానే అయ్యయ్యో అలా అడిగారేంటి సార్, అది పిల్లల కోసం అంటే ఎందుకు చేయను, పిల్లలు ఆనందంగా ఫీల్ అవుతారంటే ఖచ్చితంగా చేస్తాను సార్ అని అంటే, ఎప్పుడు వస్తారు చెప్పండి మేడం అని అడుగుతాడు విఐపి. అంటే మీరు ఒక్కసారి మా మేనేజర్తో మాట్లాడండి, ఏ రోజు ఫ్రీ ఉందో ఆయన చెప్తాడు, ఆ రోజు నేను పిల్లల కోసం ఖచ్చితంగా పాటలు పాడటానికి వస్తాను సార్ అని చెప్తుంది అనమాట శృతి. అనగానే చాలా సంతోషం అమ్మా, మే గాడ్ బ్లెస్ యూ, సరే నాకు వేరే పని ఉంది నేను బయలుదేరుతున్నానమ్మా అంటే, శృతి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అని చెప్తుందన్నమాట. అనగానే సరే అమ్మా అని చెప్పేసి ఇవన్నీ కూడా బయట నించొని రక్ష వింటూనే ఉంటుంది. ఇంకా ఆయన వెనకాలే కార్ దగ్గరికి వెళ్ళి కార్లో మళ్ళీ ఆయన్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెంటనే శృతిని ఎలా అయినా ఒక్కసారి మళ్ళీ చూడాలనుకొని రక్ష ఆ బుల్లెట్ని స్టార్ట్ చేసుకొని బయలుదేరి వచ్చేస్తుంది అనమాట. కొంత దూరంగా నించొని శృతి పాడే పాటలు తన్ని చూస్తూ మైమర్చిపోతుంది రక్ష కొద్దిసేపు. అండ్ మాలానేమో స్టేజ్ కింద తన్ని డయస్ మీద వీల్ చైర్ మీద కూర్చోబెట్టి మాలా స్టేజ్ పక్కన నించొని మాలా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. సడన్గా ఒక్కసారిగా మంటలు చెలరేగుతాయి స్టేజ్ మీద. అంతే, ఇంక అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉరుకుతూ ఉంటారు భయంతో. తను వీల్ చైర్లో ఉండడం వల్ల తను ఎటు కదలలేని పరిస్థితిలో శృతి అరుస్తూ ఉంటుంది. అండ్ మాలాని ఎవరు, అది మంటలు రావడం వల్ల మాలాని ఎవరు కూడా స్టేజ్ ఎక్కనివ్వట్లేదు. అయ్యయ్యో మా పాప శృతి అని అరుస్తూ ఉంటుంది మాల. సో ఇంతలో ఫాస్ట్గా ఉరుకొచ్చి రక్ష అమాంతం స్టేజ్ మీదకి దూకి శృతి చెయ్యిని గట్టిగా పట్టుకొని అమాంతం తన దగ్గరికి లాక్కొని స్టేజ్ మీద నుంచి దూకేస్తుందన్నమాట. అది కూడా రక్ష కింది తన మీద శృతి ఉండేలాగా దూకుతుంది పట్టుకొని.
అలా కొద్దిసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఒక్క నిమిషం పాటు అలా చూసుకుంటూ ఉండిపోతారు. ఈలోపు మాల వచ్చి, పాప శృతి ఎలా ఉంది, ఏమన్నా దెబ్బలు తాకాయా, కాలు ఏమన్నా నొప్పిగా ఉందా అని అడగడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అనగానే శృతి, అమ్మ ఏమీ లేదు, బాగానే ఉన్నాను అని ఇద్దరూ కలిసి నించుంటారు. నించొని సపోర్ట్ తీసుకొని వాళ్ళ మాల సపోర్ట్ తీసుకొని శృతి నించుంటుంది అనమాట. ఈలోపు రక్షని గుర్తుపట్టి మాల, హే నేను ఎక్కడో చూశాను అని అంటుంది మాల. అనగానే రక్ష, నన్న ఎక్కడ ఆంటీ అని అంటుంది. రక్ష గుర్తులేదు యాక్చువల్గా. ఆ రోజు మీరు నన్ను మా అబ్బాయి దగ్గర నుంచి కాపాడి విల్లా ముందు డ్రాప్ చేశారు గుర్తుందా అని అంటే, ఓ ఆంటీ మీరా, బాగున్నారా అని అడుగుతుంది రక్ష. బాగున్నానమ్మా అని అనగానే, చాలా థ్యాంక్స్ అమ్మా, మా అమ్మాయిని కాపాడారు అని అంటుంది అనమాట. అనగానే, ఓ మీ అమ్మాయా అని అడుగుతుంది. అనగానే, అంటే అది అని మాల ఏదో చెప్పబోతుండగా శృతి, అవునండి నేను వాళ్ళ కూతురునే అనగానే మాల కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళు ఉంటాయి. ఇంకా సరే అయితే నేను వస్తాను, బాయ్ అని చెప్పంగానే శృతి కళ్ళల్లో ఒక తెలియని మెరుపు. ఇంకా అక్కడి నుంచి రక్ష వెళ్ళిపోతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.